బతికి ఉండాలి, లైఫ్ అనేది ఉండాలి అన్నప్పుడు బాడీలో 3 ఆర్గన్స్ మెయిన్ గా ఫంక్షన్ చేయాలి. ఒకటి హార్ట్, 2 లంగ్స్, 3 బ్రెయిన్. మనిషి పుట్టినప్పుడు ఫస్ట్ 1 year వరకు కొంతవరకు ఈ బ్రెయిన్ లో న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటాయి. అరౌండ్ 86 బిలియన్ న్యూరాన్స్ అనేవి అంటా ఉంటారు. ఓకే, సర్వే ప్రకారం మన అటెన్షన్ అనేది 18 seconds వరకే ఉండిపోయింది సార్. 18 seconds కూడా చూడట్లేరండి జనాలు. ఎక్సెస్ షుగర్ ఏమైతే సార్ అసలు బాడీలో, బ్రెయిన్ లో కానీ నర్వస్ సిస్టమ్ లో కానీ? గెయిన్, ఒబిసిటీ, అట్లానే కంటిన్యూ అయితే డయాబెటీస్, రక్తనాళాల్లో బ్లాకేజెస్ అవడం స్టార్ట్ అవుతాం. ఒక పర్సన్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే మెయిన్ సౌండ్. సో మన వేదాస్ లో కానీ ఇవన్నీ మంత్రాస్ ఎక్కువ ఉంటాయి సార్. ఈ మంత్రాస్ అనేది మన మెంటల్ హెల్త్ పైన కానీ బ్రెయిన్ పైన ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది సార్? యాజ్ అ న్యూరాలజిస్ట్ నా అండర్స్టాండింగ్ ఏంటంటే మనం చాంటింగ్ చేస్తున్నా కానీ, ఫోకస్డ్ బ్రీదింగ్ చేస్తున్నా కానీ ఇవన్నీ దే ఆర్ ఫార్మ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ కాన్సన్ట్రేషన్ అని చెప్పొచ్చు. మన ఢిల్లీ ఎయిమ్స్ వాళ్ళు ఒక 40 members పైన, అంటే బ్రెయిన్ డెడ్ పర్సన్స్ అయితే మృత్యుంజయ హోమం, అది హోమం చేసి సో దాని వల్ల వాళ్ళు రికవర్ అని చెప్పి ఆర్టికల్ వచ్చింది. బ్రెయిన్ డెత్ అంత ఈజీగా డిక్లేర్ చేయమండి. సో అంతవరకు వచ్చిన తర్వాత పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ జనరలీ ఉండవు.